సామాన్య రైతు బిడ్డ, విద్యావంతుడు, ప్రజానాయకుడు, జాతీయ ఉత్తమ రైతు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఒకరిలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఆయన అరుదైన వ్యక్తి అయి ఉంటారు. ఆయనే ఇకుర్తి లక్ష్మీ నరసింహ గారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ బాపట్ల నుంచి జనసేన పార్టీ నుంచి ఈయన పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, హౌ ఆర్ యూ? మీ ప్రొఫెషనల్ లైఫ్ అలానే పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది? ముందుగా వన్ ఇండియా తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ప్రొఫెషనల్ లైఫ్ యాక్చువల్లీ నేను ఇప్పుడు రైతుగా ఉన్నాను. ఒక ఫార్మర్స్ అందరినీ కలుపుకొని ఒక రైతులనే ఓన్ చేస్తున్న ఒక ఇన్స్టిట్యూషన్ కంపెనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఒక 700 మంది రైతులు షేర్ హోల్డర్స్గా 3000 ఎకరాల్లో ఒక 35 crores టర్న్ ఓవర్ చేస్తూ ఆ ఇన్స్టిట్యూషన్ ముందుకు సాగుతూ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఏపీ ఫార్మర్స్ ఇన్స్టిట్యూషన్గా. యాజ్ ఏ పొలిటికల్ లైఫ్, యాజ్ యూ సెడ్, లైక్ ఎస్, పొలిటికల్గా కూడా దేర్ అలైన్డ్ విత్ జనసేన పార్టీ. అండ్ యాజ్ యూ నో, లైక్ రీసెంట్లీ ద గవర్నమెంట్ గాట్ షిఫ్టెడ్. కొత్తగా ఫామ్ చేసిన గవర్నమెంట్ ఎన్నో యాస్పిరేషన్స్తో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో సమాజానికి మంచి చేయాలనే బాధ్యతతో మేము కూడా మా వంతు బాధ్యతని నిర్వర్తించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. సార్, చాలామంది 2024 ఎన్నికల్లో కూడా బాపట్ల నుంచి మీరే జనసేన పార్టీ నుంచి పోటీ చేశారనుకున్నారు. కానీ మీకు టికెట్ దక్కకపోవడానికి కారణం ఏమిటి? లేదండి, యాక్చువల్గా బాపట్ల ఎలయన్స్లో టీడీపీకి వెళ్ళింది. నేను కూడా ఒక గత 2 సంవత్సరాలుగా కొంచెము పొలిటికల్ 2-2.5 సంవత్సరాలుగా పొలిటికల్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించి ఫార్మర్స్ కోసం, రైతుల వాటి మీద ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాను. సో 24లో తెలుగుదేశానికి బాపట్ల టికెట్ ఇవ్వడం అనేది రైట్ ఆప్షన్గా నేను ఫీల్ అవుతున్నాను. సార్, ఐవీఎల్పీ 2023 భారతదేశం నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేస్తే అందులో మీరు కూడా ఒకరు. సో ఐవీఎల్పీ 2023కి మీరు హాజరైనప్పుడు మీరు ఎలాంటి అనుభూతి చెందారు? అది నిజంగా ఒక అరుదైన అవకాశంగా ఫీల్ అవ్వాలి. ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేది యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు 1940s నుంచి ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అన్ని రంగాల్లో ఉన్న యువకులని, గ్రాస్ రూట్లో వర్క్ చేస్తున్న యువకుల్ని క్యాప్చర్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశం నుంచి ఇన్వైట్ చేసి ఒక 20-25 దేశాల సమూహాన్ని ఇండియాకి టీం అయిన యుఎస్కి ఇన్వైట్ చేసి ఒక 1 month పాటు ఈ పర్టికులర్ రంగంలో అమెరికా ఎక్కడుంది, వాళ్ళ స్టేట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనే ఎక్స్పోజరు ఈ 25 కంట్రీస్ నుంచి వచ్చిన 25 మెంబర్ డెలిగేషన్స్కి వాళ్ళు ఎక్స్పోజర్ ఇవ్వటం. లాస్ట్ 1 week ఒక గ్రూప్ డిస్కషన్స్ లాగా. సో మన దగ్గర నుంచి వాళ్ళు సలహాలు తీసుకోవటం, ఇంప్రొవైజేషన్కి వాళ్ళు మనకి సలహాలు ఇవ్వటం. సో ఇది చాలా గొప్ప అనుభూతి. ఇట్లా యుఎస్ని గురించి తెలుసుకోవటము అనేది ఒకటైతే 25 దేశాల గురించి మనము పనిచేస్తున్న పర్టికులర్ రంగంలో ఇప్పుడు నేను ఎంగేజింగ్ యూత్ ఇంటూ పాలిటిక్స్, ఈ రాజకీయాల్లోకి యువతని ఎలా ఎంగేజ్ చేయాలి అనే దాని మీద ఇండియన్ రిప్రజెంటేటివ్గా నేను వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే ఈ ఐవీఎల్పీ ఎల్ఎంఐ వాళ్ళు ఇది అప్లికేషన్ ప్రాసెస్ కాదండి, వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. దే విల్ కమ్ టు అస్. మన దగ్గరకు వచ్చి వాళ్ళే మనం చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారు. దే విల్ ఫిల్టర్, దే హ్యావ్ ది ప్రొసీజర్. ఈ ప్రతి అమెరికన్ ఎంబసీలో వాళ్ళకి డిప్లొమసీ టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు ఈ దేశంలో గ్రాస్ రూట్ లెవెల్లో జల్లెడబడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు వచ్చి చూస్ చేసుకొని తీసుకున్నారు. నా అదృష్టం ఏంటంటే ఈ ఐవీఎల్పీ అల్యూమినై ఫ్రమ్ ఇండియా 1960లో మహానుభావులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి అటెండ్ అయి ఉన్నారు. 61లో ఇందిరాగాంధీ గారు అటెండ్ అయి ఉన్నారు. 68లో మొరార్జీ దేశాయ్ గారు, అదేవిధంగా మన రాష్ట్రపతి ప్రతిభా భారతి గారు, ఇలా చాలామంది అటెండ్ అయ్యారు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 1993 మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయి ఉన్నారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన టైంలో వాళ్ళు యంగ్స్టర్స్, వాళ్ళలో ప్రతిభని, వాళ్ళు చేస్తున్న పనిని గుర్తించి దే పిక్ దెమ్ అప్ అండ్ గివెన్ ద ఆపర్చునిటీ కదా. సో ఎగ్జాక్ట్గా మోడీ గారు అటెండ్ అయిన ఒక 30 సంవత్సరాలకి 93 ఆయన అటెండ్ అయితే 2023 ఆ ఆపర్చునిటీ నాకు రావటం నిజంగా నేను అది దైవానుగ్రహంగా ఫీల్ అవుతున్నానండి. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఐవీఎల్పీ. సార్, ప్రధానంగా మీరు రైతు సమస్యలపై పోరాడారు. వేరే దేశాల్లో అగ్రికల్చర్ వ్యవస్థ ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు. అయితే ఇతర కంట్రీస్లో అగ్రికల్చర్ ఎలాంటి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది? మీరు బేరీజ్ వేసినట్టయితే ఎలా సార్, ఎలా చూడొచ్చు?
అగ్రికల్చర్ అడ్వాన్స్గా మిగతా దేశాల్లో ఎలా ఉంది అనే కంటే కొన్ని దేశాల్లో యాక్చువల్లీ మనకున్న వరం అండి అగ్రికల్చర్. మన ఇండియాకి ఏంటంటే మనకున్న టాపికల్ వెదర్ కండిషన్స్ కానీ, మనకున్న ఈ లైవ్ రివర్స్ జీవనదులు అంటాం కదా, ఇటువంటి ఆపర్చునిటీస్, ఈ భూమి సారవంతమైన భూమి, ఇంతమంది రైతులు, ఈ దేశానికి ఉన్న వరం యాక్చువల్గా మనం ప్రపంచాన్ని మొత్తాన్ని ఫీడ్ చేయొచ్చు. ఇఫ్ యూ సీ లైక్ అమెరికా లాంటి దేశం చూస్తే ఆ 50 రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో మెజారిటీ కింద డౌన్లో ఉండే ఈ కాలిఫోర్నియా, టెక్సాస్ ఇటువంటి తప్ప చాలా రాష్ట్రాల్లో 8-9 నెలల పాటు మొక్కలు మొలవు అసలు. ఉన్న చెట్లు కూడా ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి. వాళ్ళ వెదర్ కండిషన్స్ టూ మచ్, కోల్డ్ కండిషన్స్ ఉండటం, మంచు కురవటం ఇవన్నీ ఉంటాయి. సో మన యూరోప్ కంట్రీస్లో కూడా ఇదే పరిస్థితి. మనకి ఆపర్చునిటీ అనమాట. అడ్వాన్స్డ్గా ఉన్న దేశాలు తీసుకోవాలి అంటే లైక్ వీ కెన్ సే డెఫినెట్లీ లైక్ ఇజ్రాయెల్ అండ్ చైనా. ఈ 2 కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చూస్తే ఇజ్రాయెల్ అందరూ అగ్రికల్చర్ చేయరు. ఇజ్రాయెల్ కండిషన్స్ ఈజ్ పెక్యులర్ కండిషన్స్. వాళ్ళకి అసలు నదులు దొరకు. నేను ఈ అగ్రికల్చర్ ఎక్స్పోజర్లో విజిట్గా ఇజ్రాయెల్ వెళ్ళాను. ఇజ్రాయెల్లో కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. వన్ ఆఫ్ ది పర్టికులర్ కమ్యూనిటీస్ కుబూస్. వీళ్ళు అగ్రికల్చర్ చేస్తారు అక్కడ. అందరూ అగ్రికల్చర్ చేయరు. ఈ కమ్యూనిటీ ఏంటంటే అందరూ ఒక దగ్గరే బతుకుతారు. అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటారు. అది చేసేది మొత్తం అందరూ పంచుకుంటారు. మనం ఉమ్మడి కుటుంబాలు అంటారు కదా, అలాంటి స్ట్రక్చరు ఒక 400-500 మంది బతికితే ఎలా ఉంటుంది అనేది కుబూస్ కమ్యూనిటీ. సో ఇట్లా కమ్యూనిటీ ఫార్మింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వర్క్ షేరింగ్ ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది, అండ్ రీసెర్చ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే కొన్ని ఎక్కువగా ఉండటం కూడా తప్పేమో అన్నట్టుగా. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటంటే లైక్ యూ ఇండియన్స్ ఆర్ వెరీ రీచ్ ఫెలోస్ సార్. ఎందుకు మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే లైక్ మేము వచ్చాము, మేము చూసాము, మీ వాటర్ బెల్ట్స్, మీ రిజర్వాయర్స్, ఓ మై గాడ్ యూ హ్యావ్ ద గోల్డ్ అండ్ వాళ్ళకి వాటర్ గోల్డే. ఎందుకంటే వాళ్ళకి దే టోల్డ్ మీ వన్, వాళ్ళు ఒక సామెత చెప్పారన్నమాట. ఇజ్రాయెల్లో వాటర్ కోసం బోర్ వేస్తే ఈ భూమి యువతల నుంచి కిందకు వస్తుందేమో కానీ వాటర్ రావంట. వాళ్ళకి పక్కనే సముద్రం ఉంది, గెలీలియో అని. ఆ సముద్రంలో నుంచి ఉప్పు నీటిని తీసుకొని ఆ ఉప్పు నీటిని డిసలైజేషన్ చేసి తీపి నీటిగా మార్చుకొని దానిని వాళ్ళ గృహ అవసరాలకు వాడుకొని ఆ గృహ అవసరాలకు వాడుకున్న నీటిని మళ్ళీ కలెక్ట్ చేసి వాటర్ ప్లాంట్స్, ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ గృహ అవసరాలకు వాడుకున్న వాటర్ని మళ్ళీ ప్యూరిఫై చేసి ప్రతి మచ్ లైక్ మన డ్రింకింగ్ వాటర్ స్థాయిలో ప్యూరిఫై చేసి వాటిని మళ్ళీ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్కి వాడుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కి వాళ్ళకి మనకి ఎట్లయితే పవర్ మీటర్స్ ఉంటాయో కరెంట్కి వీటికి, అట్లా వాళ్ళకి వాటర్ కూడా మీటర్స్ అన్నమాట. సో మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ది వాటర్ 2 times వాడతారు వాళ్ళు వాటర్ని. సో మనం పూర్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్లో మనం ఫస్ట్ ఉంటాము, వాళ్ళు మ్యాక్సిమం యూటిలైజేషన్. అంత రేర్గా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు డ్రిప్ సిస్టమ్ని కనుగొన్నారు. దే హ్యావ్ లైక్ ఇన్నోవేషన్స్ లైక్ ఎనీథింగ్. ప్రతి పంటలో నుంచి ఎప్పుడూ ఇన్నోవేషన్స్ ఏ స్థాయిలో జరుగుతుంటాయి అంటే అగ్రికల్చర్లో మేజర్ ఇన్నోవేషన్స్ అక్కడి నుంచే వస్తుంటాయి. మన దానిమ్మకాయ ఎంత ఉంటే వాళ్ళ దానిమ్మకాయ ఎంత ఉంటుంది. సో ప్రతిదీ ఉన్న కొద్దిలోనే ద మ్యాక్సిమం ఆఫ్ కల్టివేషన్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు చైనాని తీసుకుంటే చైనా వాళ్ళు ఏంటంటే విత్ ద గవర్నమెంట్ సపోర్ట్ అండ్ వీళ్ళు క్లస్టర్స్గా ప్రాంతాలను విభజించేసేసుకొని సో ఏ ప్రాంతం ఏ పంటలు పండటానికి బాగా ఉంటుంది, సో ఆ ప్రాంతంలో ఆ పంటే గ్రో చేస్తారు. ఆ పంటకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. సో దే హ్యావ్ ద కంప్లీట్ మార్కెట్ చైన్ ఎస్టాబ్లిష్మెంట్. ఈవెన్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, స్థానిక సంస్థలకి పవర్స్ ఇవ్వటం కూడా అక్కడ వాళ్ళకి హెల్ప్ అయినట్టుంది. సో వాళ్ళు పర్టికులర్ ఊర్లోకి వెళ్ళి ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అంటే యూ నో నీడ్ టు గో టు ద మినిస్టర్స్. ఓకే, ద చైర్మన్ ఆఫ్ పర్టికులర్ టౌన్, మన మున్సిపల్ కమిషనర్స్ లేకపోతే మున్సిపల్ చైర్మన్ అంటాం కదా, దే ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు గివ్ యూ ఆల్ ది పర్మిషన్స్ అన్నమాట. సో ఈ క్లస్టర్స్గా విభజించి సో దిస్ క్లస్టర్ వెదర్ కండిషన్స్ ఈజ్ దిస్, ఓకే వీ కెన్ గ్రో మష్రూమ్ వెరీ వెల్ హియర్ అనుకుంటే అది ఒక మష్రూమ్ క్లస్టర్ అయిపోతుంది. సో ది గ్రో ఇట్ అండ్ ది ఎక్స్పోర్ట్ త్రూ అవుట్ ది వరల్డ్. ఇవాళ మష్రూమ్ ఎక్స్పోర్ట్స్లో 70% చైనానే తీసుకుంటుంది. సో వాళ్ళు ఏంటంటే పండించింది ప్రపంచం మొత్తం అమ్ముకోగలుగుతున్నారు. సో ఏది అవసరమో ప్రపంచానికి అది పండించగలుగుతున్నారు. సో మన దగ్గర ఏంటంటే లైక్ ఈవెన్ పాలసీస్, రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ మనకు మాస్ సైకాలజీలో వెళ్ళిపోతాం అనమాట. మనకి ప్రపంచం కోరుకునేది మనం పండించకుండా మనం పండించింది ప్రపంచం తినాలి అని కోరుకుంటున్నాం అనమాట మనం. అందుకని మనకి ఎంఎస్పి అని, మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఈ కాన్సెప్ట్స్ కనిపిస్తుంటాయి మన దగ్గర. ఒకసారి ఆలోచించండి, ఎక్కడైనా ఈ భూమి మీద అసలు మానవుల్లోనే కాదు ఈవెన్ జంతువుల్లో అయినా సరే డిమాండ్ అండ్ సప్లై థియరీయే ఉంటుంది. కానీ మన దగ్గరే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ వింటూ ఉంటాం అన్నమాట. డిమాండ్ లేనిది
ఈ ప్రైస్ కొనాలి, ఈ ప్రైస్ కన్నా తగ్గించుకోవద్దు అని బట్టి గవర్నమెంట్ పెడుతున్నారు. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి? సో దెర్ ఈస్ ఎ లాట్ మెనీ ఇన్నోవేషన్స్, లాట్ మెనీ పాలసీ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టు బీ దేర్, హ్యాస్ టు కమ్ ఇన్ ఇండియా, రావాలి. అవన్నీ వస్తేనే వ్యవసాయ రంగం ఇండియాలో బాగుపడుతుంది. అయితే 2018లో మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్, ఎందుకంటే మీరు ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. అయితే ఆ తర్వాత మీపై మరింత బాధ్యత పెరిగిందని అనుకోవాలి. సో మీరు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన ఇన్నోవేషన్స్ ఎలాంటివి? ఒకటండి, నేను వ్యవసాయ రంగంలో నిజంగా మోడీ గారి దగ్గర నుంచి అవార్డు తీసుకోగలగటం అనేది నిజంగా అది ఒక అనుభూతి, ఒక వరం లాగే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే దేశ ప్రధాని, ఇన్ని కోట్ల మందికి ప్రధాని పిలిచి అప్రిషియేట్ చేసి బహుత్ బడియా బేటా, లైక్ వాట్ ఎవర్ యువర్ డూయింగ్ ఈజ్ గ్రేట్, వన్ డే ఐ విల్ కమ్ అండ్ సీ యువర్ సక్సెస్ అని. నేను బాధ్యత విపరీతంగా పెంచింది అనుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది అనుకుంటాను. నాకు ఐ విల్ ఫీల్ దట్ ఈస్ ఎన్ ఎర్లీ రికగ్నైజేషన్. ఎందుకు అంటే వ్యవసాయ రంగంలో అది ఒక మహాసముద్రం. ఎన్నో ఇన్నోవేషన్స్ రావాలి, ఎన్నో పాలసీ డెసిషన్స్ చేంజ్ అవ్వాలి, అండ్ ద పైలటింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉండాలి. ఇవన్నిటికీ ఒక అవకాశం యాజ్ ఎన్ యంగ్స్టర్గా దేశ ప్రధాని భుజం తట్టినప్పుడు ఆ రికగ్నైజేషన్ అందరూ గుర్తిస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ రోజున నేను చేసే జర్నీకి, ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ ఇన్స్పైర్డ్ సమ్వన్ టు గో బ్యాక్ టు హిస్ విలేజ్ అండ్ వర్క్ ఫర్ హిస్ ఫార్మర్ గ్రూప్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ టు అస్. వ్యవసాయ రంగంలోకి యువత వెళితేనే వ్యవసాయ రంగంలో మార్పులు సాధ్యపడతాయి. ఎందుకంటే థింకింగ్ ప్రాస్పెక్టివ్ మారుతుంది, అండ్ వీ కెన్ సీ ద గ్లో ఇన్ అవర్ ఫోన్. సో ఇన్నోవేషన్స్కి ఛాన్స్ క్రియేట్ అవుతాయి. అదర్వైజ్ ఇట్ విల్ బీ వెరీ టఫ్. మా తాతగారు వ్యవసాయం చేశారు, అదే పద్ధతిలో మా నాన్నగారు చేస్తున్నారు, అదే పద్ధతిలో నేను చేస్తాను, మోర్ ఓవర్ నాకు జాబ్ వస్తే బయటకు వచ్చేస్తాను అంటే వ్యవసాయ రంగంలో మార్పులు ఎక్కడ వస్తాయి? యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫార్మర్ ఈజ్ 46 నౌ. 46 సంవత్సరాల్లో వాళ్ళు ఇన్నోవేటివ్గా చేయండి అని మనం ఎట్లా చెప్తాం? ఇన్నోవేటివ్గా చేసేవాడు ఎవరైనా వెళ్తే వాడు సక్సెస్ అయితే వాళ్ళు ఫాలో అవుతారు. సో అట్లా నెక్స్ట్ జనరేషన్ అనే వాళ్ళు అగ్రికల్చర్లోకి అనే కన్నా అగ్రికల్చర్ ఎలైడ్ యాక్టివిటీస్లోకి వెళ్తే, అగ్రికల్చర్ సపోర్టింగ్ యాక్టివిటీస్లోకి, అంటే మేకింగ్ దెమ్ మార్కెట్ అవైలబుల్ ఫర్ దెమ్, అండ్ ఎక్కడ బెస్ట్ ప్రైస్ ఉంటే అక్కడ అమ్ముకునేలాగా. ముందు చెప్పాను, ప్రపంచం మనం పండించింది ప్రపంచం తినాలని కోరుకోవటం కాకుండా ప్రపంచం ఏది కోరుకుంటుందో అది పండించేలాగా, సో దట్ యూ కెన్ డిమాండ్ ఫర్ యువర్ ప్రైస్. రైతులను మార్చుకోవటం, ఈ యాక్టివిటీస్ అన్నీ చేయాలంటే రిస్క్ టేకర్స్, పర్టికులర్లీ యువత అగ్రికల్చర్ సపోర్టింగ్ యాక్టివిటీస్లోకి వెళ్ళాలి. అది వెళ్ళిన రోజున మార్పులు సాధ్యపడతాయి. సార్, మీ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆయన అనేక సార్లు తన సొంత ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తూ మనకు కనిపించారు. ఫోటోషూట్ కూడా మనకి బయట రిలీజ్ అయింది. సో మీరు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఉన్న సలహాలు, సూచనలు లాంటివి ఇస్తారు? లేదండి, యాక్చువల్గా వ్యవసాయానికి సంబంధించి ఆయనకు వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చేంత కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. బట్ స్టిల్ వీ బోత్ కనెక్టెడ్ విత్ అగ్రికల్చర్ ఓన్లీ. నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని 2009లో కలిశాను. అది ఒక క్రౌడ్లో, గ్రూప్లో కలిసి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాను. సెకండ్ టైం 2015లో కలిశాను. 2014లో ఆయన జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన కలవటం జరిగింది. లైక్ ఈ గేవ్ మీ టైం ఫర్ 15 minutes. ఆ 15 minutes 3.5 hours అయింది. సో వ్యవసాయ రంగం ఎలాంటి మార్పులు రావాలి, గ్రామాలు బాగుపడాలంటే ఏం చేయాలి, లైక్ మేమేం చేస్తున్నాం ఆల్రెడీ, అండ్ ఈవెన్ కొన్ని పొలిటికల్ డిస్కషన్స్, ప్రజారాజ్యం టైంలో జరిగిన మిస్టేక్స్ ఏంటి అనేది, అవన్నీ ఆయనతో డిస్కస్ చేసి, లైక్ ఈజ్ ఎ పర్సన్ ఈజ్ విత్ సెన్సిటివిటీ ఇన్ ద క్యారెక్టర్ అండి. యాక్చువల్గా ఏంటంటే సమస్య పట్ల స్పందించే నేచర్ ఉంది ఆయన దగ్గర. యాక్చువల్గా పొలిటికల్ లీడర్స్కి అది కావాల్సిన గుణం. ఎందుకంటే నువ్వు యు మే బీ ద హార్డ్ పర్సన్ టు టేక్ ద డెసిషన్ ఉండొచ్చేమో కానీ, బట్ సమస్యల పట్ల సున్నితంగా స్పందించే ఆ సెన్సిటివిటీ లేకపోతే సమాజాన్ని ముందుకు నడపలేరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అది ఉంది, ఆ సెన్సిటివిటీ ఉంది. సో లైక్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బీ ద బెస్ట్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడుకున్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోకుండా అధ్యాయం మొగవదు అనే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి మీ దగ్గర మంచి ఐడియాలజీ ఉంది. ఈ మైగ్రేషన్ గురించి కూడా మీరు ఇందాక మాట్లాడుతున్నారు.
అయితే ఇప్పుడు రైట్ నౌ పవన్ కళ్యాణ్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సో ఆయన నుంచి మీరు ఎలాంటి పనితీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదేనండి, అది ఒక అవకాశం అండి. యాక్చువల్గా ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. బట్ వన్ థింగ్ అట్ ద డే వన్, ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈ గాట్ క్రియేటెడ్ ఫర్ గ్రామాల్లో ఈ క్రియేట్ చేసిన ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్సో లైక్ అవగాహన సదస్సులు పెట్టుకోవటం, ఈవెన్ అధికారులందరినీ పిలిపించుకోవటం, టైం ఇవ్వటం, ఆ ఫైల్స్ అన్నీ చూడటం, ఈ రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవటం, లెర్నింగ్ చేసుకోవటం. ఎవరెవరైతే ఈ రూరల్ డెవలప్మెంట్ మీద, గ్రామాల మీద ఒక సెన్సిటివ్గా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ చైతన్య ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఆఫీసర్. కేరళలో ఆయన చాలా ఇంప్లిమెంట్స్ చేస్తారు. అటువంటి వాళ్ళని పిలిపించుకోవటం, గివ్ దెమ్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు సర్వ్. రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఉన్నట్టున్నారు. సో ఏదైతే ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారో దట్ విల్ డెఫినెట్లీ. ఆయన ఇంకోటి మాట్లాడారు, ఈ ఏదైతే ఇవి ఉన్నదో మన నరేగా స్కీమ్, ఇది పనికి ఆహార పథకం, దానిని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని కానీ, ఈ గ్రామాలను రివైవ్ చేయాలని కానీ, సో ఇవన్నీ సాధ్యపడతాయి. ఎందుకంటే ఆ సెన్సిటివిటీ ఆయన దగ్గర ఉంది, సమస్యల పట్ల స్పందించే గుణం ఉంది. సో ఆయనకు అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఒక గ్రిప్ ఉంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే వాల్యూ అవి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఒక గ్రామాల తలరాతలు మార్చే అవకాశం ఆయన చేతుల్లో ఉంది. ఆయన డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తారనే నమ్మకం మా దగ్గర ఉంది. సరే, మనం రెండు తెలుగు రాష్ట్రాలు చూసినట్టయితే తెలంగాణలో రైతు బంధు, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రైతు భరోసా, ఇలాంటి పథకాలు ఫార్మర్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నా కానీ మనం ఎక్కడొక్కడ రోజు ఏదో వార్త చూస్తూనే ఉన్నాం, రైతు ఆత్మహత్య అని చెప్పి. సో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు? ఇన్ని పథకాలు వాళ్ళకి అందిస్తున్నా కానీ, ఇంత ఫేవరెట్ వాళ్ళకి చేస్తున్నా కానీ వాళ్ళ సమస్యలు ఎందుకు తీరడం లేదు? ఈ వ్యాక్యూమ్ ఎక్కడ క్రియేట్ అవుతుందంట? ఒకటండి, ఏంటంటే అంటిల్ అన్లెస్ యూ గో టు ద రూట్ కాజ్ అండ్ గివ్ ది మెడిసిన్ ఫర్ ది రూట్ కాజ్ ఇచ్చే వరకు పైన వూండ్ మీద ఆయింట్మెంట్స్ రాసినా కూడా వూండ్ తగ్గదు. ఇట్ హ్యాస్ టు క్యూర్ ఫ్రమ్ ది ఇన్నర్. అదేవిధంగా రైతాంగాల సమస్యల గురించి అది ఒక నిరంతర శ్రమ. ఒక 5 సంవత్సరాలు అయిపోద్దని కూడా నేను అనుకోను. బట్ అది ఉండాలి. అది లేకపోతే ఏంటంటే, ఇప్పుడు 3 లాస్ వచ్చినాయి, అగ్రికల్చర్ లాస్. మీరు గుర్తుంటే ఎన్డీఏ గవర్నమెంట్ లాస్ట్ టైం తీసుకొచ్చింది. ఆ 3 లాస్కి వ్యతిరేకంగా అది ఒక పొలిటికల్ మోటివేటెడ్ ఏమో కానీ రైతులే ఉద్యమం చేశారు కొన్ని స్టేట్స్లో. సో యాజ్ ఎ ఫార్మర్, యాజ్ ఎ ప్రోగ్రెసివ్ ఫార్మర్, యాజ్ ఎ యంగ్ ఫార్మర్ ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మార్పులు తీసుకురావాలి కదా. మార్పు అనేది ఎప్పుడో 1960స్లో తీసుకొచ్చి ఉన్న ఏపీఎంసీ చట్టాన్ని ఇప్పటికీ వాడుకుంటా పోతే దానికి అర్థం ఏముంది? కొత్త చట్టాలు రావాలి, వాటిలో తప్పులే ఉంటే సరి చేసుకోవాలి. అంతేగాని చట్టాలు వద్దు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ 3 రైతు చట్టాలు మేలు చేస్తాయి అనే నమ్మకం రైతుగా నాకు అనిపించింది. ఓకే, వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చేమో, కానీ అది ఇంప్లిమెంట్ చేయకుండా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మోడీ ఈజ్ అ డేర్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ అంటారు కదా. మోడీ గవర్నమెంటే ఆ చట్టాలు వెనక్కి తీసుకుందంటే జస్ట్ ఇమాజిన్, రాబోయే డికేడ్లో ఇంకోటి ఎవడన్నా డేర్ చేస్తాడా? అగ్రికల్చర్లో రిఫార్మ్స్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తాడా? ఇది ఏంటంటే ఏ పాలసీ తీసుకొచ్చినా పాలసీస్ ఎలా ఉంటాయంటే, ఒక పెద్ద ఆయన చెప్పాడు, ద పేవ్ టు ది గ్రేవ్ యార్డ్ ఫామ్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అనేది. మంచి ఇంటెన్షన్స్తోనే ప్రతి పాలసీ డిజైన్ అవుతుంది. మేబీ ఆ పాలసీ రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, బట్ దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అసలు కానీ చేయకుండా కూర్చుంటే అలా అయిపోయింది మన దేశ పరిస్థితి. అండ్ పొలిటికల్ విల్ అయిపోయింది. సో ఇలాంటి డిక్టేటర్షిప్, ఇలాంటి రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకోవాలంటే, డెసిషన్స్ తీసుకోవాలంటే ఇంకా డిక్టేటర్షిప్ అనేది రావాలంటారా? లైక్ డిక్టేటర్షిప్ కాదండి. ప్రతిసారి పొలిటికల్ గెయిన్సే కోరుకోకూడదు. ప్రతిసారి పొలిటికల్ రీజన్స్తోనే పాలసీస్ రాకూడదు. ప్రతిసారి పొలిటికల్ రీజన్స్తోనే బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. పాలసీస్ రోల్అవుట్ చేశారు, దేశం మొత్తం ఎందుకు రోల్అవుట్ చేయాలి? పాలసీస్ మంచి పాలసీస్ అయినప్పుడు నువ్వు దేశం మొత్తం బలవంతంగా ఎందుకు రుద్దుతున్నావు? కొన్ని స్టేట్స్ నేను అగ్రెసివ్గా వద్దంటున్నాయి కదా. నీ దగ్గర 18 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇవి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో, బీజేపీ గవర్నమెంట్ చేతిలో. ఆ 18 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయి, లేకపోతే పైలట్ చేయి ఒక రాష్ట్రంలో. అక్కడ రైతులు హ్యాపీగా ఉన్నారని చెప్పి చూపించు, మిగతా వాళ్ళు అందరూ కోరుకుంటారు కదా. నువ్వేం చేసావు? తీసుకొచ్చావు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు,
వ్యతిరేకించే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓడిపోతామేమోనని మళ్ళీ తీసేసాం. ఉపయోగం ఏంటి వాటి వల్ల? సో ఇంకోటి ఎవడో అది తీసుకురాడు ఇక ఫ్యూచర్లో. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో ఇది మేజర్ టాస్క్. ఎంత మంచి పాలసీ తీసుకొచ్చినా కూడా దాని మీద అపోహలు ఉన్నప్పుడు వాటిని రెక్టిఫై చేస్తూ, లేదంటే అటు పొలిటికల్ రీజన్స్తో వాటిని అడ్డుకుంటున్నప్పుడు నీకు అవకాశం ఉన్న దగ్గర ఇంప్లిమెంట్ చేసి నువ్వు రిజల్ట్స్ చూపిస్తే ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ అవుతాయి. సార్ చేయలేదు. ప్రధానంగా రైతులు నష్టపోయి ఇంకొక అంశం దళారీ వ్యవస్థ. సో ఈ దళారీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? రైతులు ఎంతవరకు నష్టపోతారు? సరే, ఒక దళారీ వ్యవస్థనే కాదు సార్, ఎక్కడైనా ఏంటంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే బలవంతుడి చేతిలో వాడికి అన్నీ సమకూరుతాయి బేసికల్గా. అంటిల్ అన్లెస్ దిస్ గ్రూప్ హ్యాస్ టు బికమ్ లైక్ స్ట్రాంగ్ ఫోర్స్. నువ్వు దళారీ వ్యవస్థని మనము మార్చలేం. ఇప్పుడు ఎక్కడైనా బార్గెయిన్ చేయాల్సి వస్తే హూ హ్యాస్ ది పవర్, హీ విల్ బార్గెయిన్ మోర్. ఇప్పుడు ఇట్స్ లైక్ పవర్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ద పొలిటికల్ పవర్, ఇన్ ఎయిదర్ వే. ఆ రైతాంగాన్ని బలంగా తయారు చేసిన రోజున దళారీ వ్యవస్థ రైతాంగం మాట్లాడతారు. ఇప్పుడు దళారీ వ్యవస్థ లేదు అనుకున్నాం అనుకోండి, అసలు కొనేవాడు అమ్మేవాడు కూడా ఉంటాడు కదా, వాళ్ళు ఉండాలి. బట్ స్టిల్ వాళ్ళు మోసం చేయకుండా ఉండాలి. అంటే విజిలెన్స్ అనేది గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ బాగుండాలి. అండ్ ఫార్మర్స్కి అవేర్నెస్ మంచిగా ఉండాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి అనేది. సో ఫార్మర్స్ డిమాండ్ చేసే సిచ్యువేషన్కి రావాలి. సో ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే లైక్ డిమాండ్ అండ్ సప్లై థియరీ ఉంటుంది. ఇఫ్ ఏదైనా సిండికేట్ అయిపోయి దళారులందరూ రైతులను మోసం చేస్తున్నారు అప్పుడు గవర్నమెంట్ నిద్రపోకూడదు. గవర్నమెంట్ షుడ్ బి ద ఫార్మర్ సైడ్ ఉండాలి. ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వాలి. అంటే లైక్ అగైన్ ద పొలిటికల్ విష్ ఉండాలి, ఆ భయం ఉండాలి జనాల్లో. అదే నెగిటివ్ అయిపోతామని పొలిటికల్ వీళ్ళకి భయం ఉంటే వాళ్ళు పక్కన ఉంటారు. రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? లైక్ గవర్నమెంట్కి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ, రైతులకి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ నేనేం వ్యతిరేకం కాదండి, ఇవ్వాలి, కాదంటలేదు. కానీ ఏంటంటే అర్హులుగా చేరవండి ఇవన్నీ చాలా వరకు. ఎందుకంటే ఇవాళ రోజున 70% అంతా కౌలు రైతులు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వరు బేసికల్లీ. ఈ రుణాలన్నీ యాక్చువల్ రైతులు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్స్ విలేజ్లో ఉన్నారనుకోండి, మీరు ఉద్యోగం చేస్తున్నారు, అక్కడున్న పొలం కౌలుకి ఇచ్చి వాళ్ళు వచ్చి మీతో ఉంటారు. సో మీ నాన్నగారు తీసుకుంటారు లోను, ఆ రైతు తీసుకోడు, కౌలు చేసేవాడు. సో అందుకని ఏంటంటే ఈ లోన్ వేవర్స్ అన్నీ లెస్ దాన్ 50% యాక్చువల్ ఫార్మింగ్ చేసే రైతులకు వెళ్తాయి, ఈ రైతులకి వెళ్ళవు. సో రైతులు అలా ఎదురు చూసే పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేయాలి? వెన్ యూ గేవ్ దెమ్ ద గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీళ్ళకి రైతులకి ఇచ్చే రుణమాఫీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేసి ఆ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ ఇస్ ద బేసిక్ నీడ్స్ ఆఫ్ అగ్రికల్చర్. నీట్ యాక్సెస్ టు ద రోడ్స్, ఆ పొలాలకు వెళ్ళే రోడ్లు నీట్గా ఉండాలి, ఆ డీసెంట్ వాటర్ ఫెసిలిటీస్, వాటర్ బాడీస్ ఎక్కడికక్కడ క్రియేట్ అవ్వాలి, 365 days వాటర్ సప్లై వాళ్ళకి వెళ్ళే విధంగా క్రియేట్ చేయాలి సిచ్యువేషన్స్. అండ్ ఆబ్వియస్లీ ద మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్స్, వాడు మంచిగా వాడు బెటర్ ప్రైస్కి వాడికి అమ్ముకునే అవకాశం వాడికి క్రియేట్ అవ్వాలి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది ఆబ్వియస్లీ ఫార్మర్స్, అక్కడ గ్రో చేసే ఫార్మర్కి బెనిఫిట్ అవుతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ కావాలనుకున్నారు కదా, సో దాని గురించి ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కూడా అయింది. కానీ దానికి విరుద్ధంగా ఆయన, అంటే విరుద్ధం అని కాదులేండి, అది నా విష్ యాక్చువల్గా, సిన్స్ ఐ యామ్ ఇంటూ అగ్రికల్చర్. సో మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారు? మై లీడర్ ఈజ్ ఇంటూ ద స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉన్న లీడర్ అవటం మూలంగా వ్యవసాయం రిఫార్మ్స్కి ఆయన హెల్ప్ అవుతారేమో అని అనిపించింది. లైక్ ఐ షేర్డ్ మై విష్. బట్ మోర్ ఎవర్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈ టుక్ రూరల్ డెవలప్మెంట్ అండ్ విలేజ్ వాట్ కెన్ సే లైక్ పంచాయతీరాజ్. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీల్లో ఇవన్నీ భాగాలు యాక్చువల్గా, అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ. సో ఆయన ఏం చేశాడంటే లైక్ నాట్ ఓన్లీ టేక్ ఇన్ అగ్రికల్చర్, ఈ టేక్ ద ఎంటైర్ అంబరిల్లా అనమాట. సో ఐ am so happy, like whatever he has taken as an opportunity, and that will help the rural people obviously. సో మీ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటి సార్? ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయింది ఏపీలో, సో మీరు ఎంతో కొంత గమనించే ఉంటారు, జనసేన పార్టీది కావచ్చు. ఇట్స్ బెటర్ సార్, ఇట్స్ బెటర్ వెన్ కంపేర్డ్ విత్ ద ఫార్మర్ లాస్ట్ గవర్నమెంట్, ఇట్స్ వెరీ బెటర్. ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఎంతూజియాస్టిక్ యంగ్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి, అండ్ ద ఆఫీసర్స్ దే ఆర్ సెలెక్టింగ్ and they are bringing into the force and they are showing their sincerity towards development of the state.
ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు ఆంధ్ర డెవలప్ అయిపోద్ది అనుకున్నారు. ఈవెన్ తెలంగాణలోంచి ఆస్తులు పొలాలన్నీ అమ్ముకుని ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. బట్ చూస్తే సిచ్యువేషన్స్ చూడండి, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు ఒక విజనరీ లీడర్ కాదేమో జగన్మోహన్ రెడ్డి గారు, మూర్ఖత్వం అనుకోవచ్చు. ఇంకా 5 సంవత్సరాల పాలనలో ఒక 20-30 సంవత్సరాలు రాష్ట్రం వెనకపోయింది. ఇప్పుడు వచ్చిన టీము వీళ్ళు చూసిన సిన్సియారిటీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన టీం సెట్ చేసుకోవటం కానీ, పెద్ద మంచి మంచి ఆఫీసర్స్ని తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకోవటం కానీ, ఆయన వర్క్ చేసే సిన్సియారిటీ, అండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ నిన్న ఆయన ఓఎస్డీగా అపాయింట్ చేసుకున్నారు వెంకటరమణ ఆకులని. అండ్ సచ్ ఎ ఫైన్ ఆఫీసర్ వాస్. ఎక్కడో బద్వేల్లో ఆర్డీఓగా లైక్ ఈ వర్క్ యాజ్ ఏ చింతూరు ఐటీడీఏ పీఓగా వర్క్ చేశారు. సచ్ ఏ రిఫార్మ్స్, ఎంత ఎఫిషియెంట్గా పనిచేశారు అతను. అక్కడ కడప జిల్లా బద్వేలు ఆర్డీఓగా ఉన్నాడు, ఆయన పిక్ చేసుకొచ్చుకొని ఓఎస్డీగా పెట్టుకున్నాడు. అంటే లైక్ ది ఇనిషియల్ డేస్ ఇఫ్ దే ఆర్ షోయింగ్ దట్ దేర్ సిన్సియారిటీ టు సర్వ్ ద పీపుల్. అది ఆ కమిటెడ్మెంట్ ఈ గవర్నమెంట్లో కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈవెన్ సైన్స్ ఆర్ పాజిటివ్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డిపెండ్ ఆన్ అవర్ గవర్నమెంట్. మన ఎంపీలు కావాలి వాళ్ళకి, సో దే ఆర్ డిపెండెంట్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చెప్పింది అక్కడ నడుస్తుంది. సో పాజిటివ్ సైన్స్ ఇవన్నీ. సో ఏపీకి ఎస్ డెఫినెట్లీ మంచి రోజులు ఉన్నాయి, మంచి వాళ్ళ చేతిలో ఏపీ ఉంది ఈ రోజు. సో ఫర్దర్లో జనసేన పార్టీలో మిమ్మల్ని ఎలాంటి రోల్ చూడబోతున్నాం? This role is not like a role and responsibilities. Like I am a committed fellow towards the society, and obviously yes, I am committed. I feel that Pawan Kalyan Garu is one of the best force to transform the state. I'm the part of the whatever the responsibility it comes, and yes, in 2028 or 7, I'll go and take a responsibility in the party. Till then, my goal is to work for the agriculture community, at least to 10,000 families. I have to uplift their lives. Per capita income increase అవ్వాలి, లేదా రెగ్యులర్ ఇన్కమ్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. నెలకి ఒక 30,000 రూపాయల ఆదాయం గ్రామాల్లో బతుకుతూ నెల ఎందుకంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎ సీజనల్ ఇన్కమ్. సో నెల ఆదాయం అనేది వాళ్ళకి అగ్రికల్చర్ రిలేటివ్ యాక్టివిటీస్లో తీసుకురావాలి. సో మా యాజలీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు దానికోసం పనిచేస్తుంది. సో ఆదాయాన్ని రైతులకు తీసుకురావాలి, ఒక 10,000 ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, to bring them into the positive hope of their life. And definitely then I'll actively involve in the party, and whatever the responsibility he gives, I'll take it. సార్ ఆఖరి ప్రశ్న, 2019లో జేఎస్పీ ఫర్ న్యూ ఏజ్ పాలిటిక్స్ అనే నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్ళారు, కానీ ప్రజలు మీరు అనుకున్నంతగా ఆదరించలేదు. దానికి కారణం ఏమంటారు? మీరు ఎప్పుడైనా దాన్ని ట్రబుల్ షూట్ చేసుకునే ప్రయత్నం చేశారు? ఆబ్వియస్లీ అండి, యాక్చువల్గా ఏంటంటే ప్రజలు కూడా తప్పు పట్టాల్సిన పని లేదు, అట్ ది సేమ్ టైం మేము కూడా తప్పు అనుకోవాల్సిన పని ఏం లేదు. మన పొలిటికల్ సిస్టమ్ అలా ఉంది. సో ఏంటంటే లైక్ న్యూ ఫేసెస్. సో వీ హ్యావ్ నెవర్ క్రియేటెడ్ ఎనీ వండర్స్. యాక్చువల్గా మేము ఏదో వండర్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అయితే కాదు. ఆ టైంలో వండర్స్ క్రియేట్ చేస్తామని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు ఏంటంటే టూ మచ్ ఆస్పిరేషన్స్ అయిపోయినాయి జనాల్లో కూడా. పొలిటికల్ లీడర్ అంటే లైక్ హీ హ్యాస్ టు బి దేర్ ఫర్ అస్ ఎవ్రీథింగ్. మా ఇంట్లో చావుకి రావాలి, పెళ్ళికి రావాలి, పిల్లల బర్త్డేకి రావాలి, ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి అన్నమాట. దే ఆర్ నాట్ ఇన్ ది సిచ్యువేషన్ టు ఫీల్ దట్ దే ఆర్ ద పాలసీ మేకర్స్, దే ఆర్ ఎవ్రీథింగ్, దే ఆర్ సెమీ గాడ్స్ అన్నట్టు ఫీలింగ్లోకి వచ్చేసారు. సో వాళ్ళు సెమీ గాడ్స్ అని ఫీల్ అవుతున్నారంటే మనం ఆ సెమీ గాడ్స్ సిచ్యువేషన్స్లో ఉండాలి. ఒక కామన్ మ్యాన్స్లో నుంచి ఓకే నరసింహ మంచివాడని పవన్ కళ్యాణ్ పిక్ చేసుకొచ్చి ప్రొజెక్ట్ చేశాడు లీడర్ అని. బట్ వాళ్ళందరికీ ఏంటంటే ఎవరు నరసింహ లీడర్ అంటే వెనకాల మంది మార్బలం ఇవన్నీ చూయించుకోలేవాలి కదా. ఎలక్షన్స్ ఏంటంటే ఏపీ ఎలక్షన్స్ టూ మచ్ ఈజ్ లైక్ మనీ ఇన్వాల్వ్డ్ అయిపోయింది, వర్గాలు చూపించుకోవాలి, ఇవన్నీ అయిపోయినాయి. సో మాకు అది టూ ఎర్లీ అయిపోయింది బేసికల్గా. తెలుగుదేశం ఈవెన్ కాంగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ వైసీపీ, దర్ ఇస్ స్ట్రాంగ్ ఫోర్సెస్గా ఉన్నారు ఆ టైంలో. ఎస్, చిన్న పార్టీగా ఇబ్బంది పడ్డమాట వాస్తవం. బట్ స్టిల్ చూశారు కదా ఇప్పుడు థంపింగ్ విక్టరీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే లైక్ వాట్ ఎవర్ ద డెడికేషన్ హ్యాస్ షోన్. 1 ఎమ్మెల్యేతో ఆయన చూపించిన తెగువ కానీ, సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు కానీ, అండ్ కన్సిస్టెన్సీ ఉన్నాను నేను రాష్ట్రం కోసం అని చెప్పి ఆయన చూపించింది. ఎస్, నమ్మారు. మళ్ళీ ఈ రోజున 100% స్ట్రైక్ రేట్తో గెలవడం అంటే అసలు ఏ పార్టీకి సాధ్యపడదేమో. నువ్వు ఒక సీటు గెలవలేదు అన్న వాళ్ళకి డబుల్ సీట్లు మాకు వచ్చినాయి. వచ్చే 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ఆబ్వియస్లీ డెఫినెట్లీ లైక్ దెర్ ఇస్ ఎ డే
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. Yeah. ఈజ్ ఆన్ అట్ లెర్నింగ్ ఫేజ్ నౌ. Hmm. జనాలు ఇస్తారు ఆ అవకాశం. ఎందుకంటే లైక్ ఆపర్చునిటీ అనేది చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారండి జనాలు, ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇచ్చారు. 2019లో ఒక ఛాన్స్ కాబట్టి ఆయన ఒక ఛాన్స్ అన్నది ఈ డన్ విత్ హిస్ క్లెయిమ్స్. నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, తండ్రి లేని బిడ్డని, అండ్ ఒక ఛాన్స్. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారి క్లెయిమ్స్ అయిపోయినాయి అవి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆబ్లిగేషన్స్. చూశారు ఒక 5 సంవత్సరాలు. సో ఐ థింక్ యూ విల్ నెవర్ గెట్ ఇన్ టు ద పవర్ అగైన్ ఇన్ ఏపీ. అండ్ ఆబ్వియస్లీ హూ విల్ బి దేర్ నెక్స్ట్? పవన్ కళ్యాణ్. ఆబ్వియస్లీ. సో వైసీపీ హయాంలో మీపై పోలీస్ కేసు కూడా నమోదైంది, కానీ దాంట్లో మీ పాత్ర ఏమి లేకపోయినా కానీ ఒక వైసీపీ హయాంలో పోలీస్ కేసులు ఎవరి మీద నమోదు అవ్వలేదు, అందరి మీద నమోదైనాయి. ఇఫ్ ఈజ్ అగైనెస్ట్ టు us, put a case. Whether he is an MP, whether he is a common man, whether he is a woman, nowhere. నాకు అవసరం లేదు. ఆ డాక్టర్ అయితేనే మాకేమి, నాకు మాస్కులు ఇవ్వలేదు అంటే ఆ డాక్టర్ని పట్టుకెళ్తాం, వాడు పిచ్చోడని ముద్ర వేస్తాం, వాడిని రోడ్డు మీద గుండు గీసి వాడు ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్తాం, వాడు చచ్చిపోయాడు. అండ్ ఒక శంకర విలాస్ అని ఒక హోటల్ ఉంది గుంటూరులో, మీరు చూస్తే ఫేమస్ హోటల్ అది. ఆ హోటల్ నడుపుకుంటుంది ఒక పెద్ద ఆవిడ. సచ్ జెన్యూన్, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది, ఎంటర్ప్రెన్యూర్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఆమె ఏదో పోస్ట్ షేర్ చేసింది, అదే వైజాగ్లో ఎక్కడో ఆ గ్యాస్ లీకేజ్ గొడవలు ఏదో వస్తే అదేదో పోస్ట్ షేర్ చేసింది. ఆమె పోస్ట్ షేర్ చేసిందని ఆమె మీద కేసు పెట్టారు. కేసు పెడతాం కాదు, ఆమె కేసు చుట్టూ తిప్పేలాగా చేశారు, ఆమె హోటల్ని బలవంతంగా లాక్కున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేమెంత, నా మీద పెట్టిన కేసు ఏంటంటే దొంగతనం కేసు. అండ్ మీరు చెప్తున్నారు ఇందాక సామాన్య రైతు బిడ్డ, విద్యావంతుడు, ప్రజానాయకుడు, జాతీయ ఉత్తమ రైతు అని. సో నా మీద 420 దొంగతనం కేసు కూడా ఉంది. అదేంటంటే నా సొంత ప్రెమిసెస్లో, నేను చైర్మన్గా ఉన్న రైతుల సంస్థలో అర్ధరాత్రి పూట 10 ఎవరో వైసీపీ క్యాండిడేట్స్, సర్పంచ్ ఎవరు రోడ్డు మీద వెళ్తున్నాడంట. రాత్రి పూట లోపల చూస్తే ఏదో లారీలోకి ఏదో లోడ్ చేస్తున్నట్టు అనిపించిందంట. ఆయన వచ్చాడు, చూసినాడు, సో ఇది తప్పు అన్నాడు. నేను దాన్ని వ్యతిరేకించాను, ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అన్నాను. వీళ్ళు కేసు పెట్టాడు, అదే కేసు రిజిస్టర్ చేశాడు. సో ఏంటంటే కేసు పెడతానికి కాదేది అనర్హం. ఇఫ్ ఈజ్ లైక్ అపోనెంట్ అంటే పోలీసులు కూడా ఏంటంటే దాన్ని వెరిఫై చేసుకోరు, కేసు అది దొంగ అసలు ఇంకా ఎవడింట్లో వాడు దొంగతనం చేసినట్టు పెడతారు. సో ఈ వ్యక్తిగత టార్గెట్లే వైఎస్ జగన్ పతనానికి కారణం అయ్యాయంటారు. చాలా ఉన్నాయి, వాటిలో కూడా ఇది ఒకటి. సో మళ్ళీ ఇంకోసారి వైఎస్ జగన్ కనుక ముఖ్యమంత్రి ఒకవేళ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఎలా చూస్తారు సార్, పరిణామాలు ఎలా చూస్తారు? ఎవరు సార్, ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను యాక్చువల్గా లైక్ ఆన్ రికార్డ్. అండ్ వైఎస్ షర్మిలా ఈజ్ హ్యావింగ్ ద ఫెయిర్ ఛాన్సెస్ దాని జగన్. ఆమె ఆ కమ్యూనికేషన్ పవర్ కానీ, ద వే సి కమ్యూనికేట్, 1 గంట పాటు అనర్గళంగా సమస్యల మీద తడబాటు లేకుండా ఆమె మాట్లాడగలదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక పేపర్ ఇలా పట్టుకొని ఆ దత్తపుత్రుడు, నలుగురు పిల్లలు, ఇది పరిస్థితి అయింది. చూశారు, ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ తిట్టడం. యాక్చువల్గా ఆయనకు ఒక ఎగోని చూపించడానికి, జనాన్ని తిడటానికి, లీడర్ల మీద ఒక మాబ్ని మొబిలైజ్ చేయడానికి ఎక్స్పర్ట్. బట్ ఆయనకి యాజ్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఇది అవకాశం మళ్ళీ రాదు ఆయనకి, నాకు తెలిసి. ఇది ఒక సంచలన కామెంట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో అసలు ఓట్ బ్యాంక్ లేని కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ అండి లైక్ ద పాలిటిక్స్ అనేది ఒక దాన్ని కనుక మీరు క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే, ఇది ఒక కంపారిజన్ చెప్తాను మీకు. తెలంగాణ ఎక్స్-సీఎం గారికి, ఆంధ్ర ఎక్స్-సీఎం గారికి. తెలంగాణ ఎక్స్-సీఎం కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో డెవలప్మెంట్ చేశారు, చేయలేదంటే ఎవరు నమ్మరు, ఈనారు కూడా. బట్ ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి థంబింగ్ మెజారిటీతో గెలిచాడు 2019లో, 151 మంది సీట్లు వచ్చేసి. డెవలప్మెంట్ ఏమీ చేయలే తెలంగాణలో. కానీ సంక్షేమ పథకాలు విపరీతంగా పంచాడు జగన్మోహన్ రెడ్డి, అసలు చేతికి ఎముక లేదన్నట్టు పంచాడు. కేసీఆర్ ఓడిపోయాడు, జగన్ ఓడిపోయాడు. ఒక కామన్ పాయింట్ ఏంటంటే అహం. నేనే అన్నీ, నన్ను ఎవడన్నా తిడతాడా, నా గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడతాడా, అసలు నేనెందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇంకోరు మాట్లాడుతుంటే నేనెందుకు వినాలి, ఇంకోటి సలహాలు నేనెందుకు. ఈ అహం ఏదైతే ఉందో మనిషికి, ఆ అహం తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. మీరు నాకు చెప్పండి, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారా?
కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తారంటే అది బీఆర్ఎస్ పోరాట అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? Hmm. అదే పరిస్థితి వైసీపీకి వస్తుంది. Yeah. ఇది జరగబోయే సత్యం. సార్, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు మీరు. దాని తర్వాత మంచి ఎడ్యుకేషన్తో సాఫ్ట్వేర్ జాబ్ సాధించారు. కానీ దాని తర్వాత మళ్ళీ అంత ఎక్స్పెన్సివ్ లైఫ్ని, అంత మంచి లైఫ్ని వదులుకొని ఫార్మింగ్ వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఏది మిమ్మల్ని ఎక్కువ గైడ్ చేసి? నేను ఒకటి బలంగా నమ్ముతానండి. యాక్చువల్గా మనకి నచ్చిన పనిని చేస్తే, సో వెన్ యూ ఫాలో యువర్ ప్యాషన్, అండ్ అదేంటంటే ప్రకృతి మనకి ఏ స్థాయిలో సహకరిస్తుంది అనే దానికి నా లైఫ్ ఒక ఉదాహరణ అనుకుంటాను నేను. ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ మైట్ బి ద వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ మెట్రో అండ్ కార్స్ అండ్ టు ది ఆఫీసెస్. అట్లా ఉండేది కదా. హైదరాబాద్లో ఉన్న 4-5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లో నేను ఒకడనే వాడిని. అండ్ ఐ క్విట్ మై జాబ్, మై లైఫ్ యాక్చువల్లీ స్టార్టెడ్. ఎందుకంటే నా జీవితం నాకే కాదు, నా చుట్టూ నేను పెరిగిన వాతావరణంలో ఉన్న రైతాంగం కోసం పనిచేయాలనుకున్నాను. మా నాన్న లాంటి రైతుల కోసం పనిచేయాలనుకున్నాను. సో వాళ్ళ జీవితాల్లో మార్పు చూడాలనుకున్నాను. నేను వ్యవసాయం చేయడానికి ముందుకెళ్ళాను. అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏమైంది, ప్రధానమంత్రి గారే నన్ను ఉత్తమ రైతుగా సత్కరించే పొజిషన్కి వచ్చింది. అండ్ నా ఆలోచనలు ఒక పార్టీ అధినేతలకు నచ్చింది. అట్ ది సేమ్ టైం జేడి లక్ష్మీనారాయణ గారు, లైక్ ఐ హ్యావ్ టు మెన్షన్ హిజ్ నేమ్, నేను క్విట్ చేసి వెళ్తాను అనుకున్న రోజున ఆయన చేసిన సపోర్ట్, నీలాంటి వాళ్ళు వెళ్తేనే గ్రామాలు బాగుపడతాయి అని ఆయన నన్ను మహారాష్ట్ర తీసుకుపోయి సహ్యాద్రి ఫార్మ్స్ అనే ఒక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, మన ఇండియాస్ బిగ్గెస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. యూ కాంట్ ఈవెన్ బిలీవ్, లక్షల్లో ఆదాయాలు తీసుకుంటున్నారు రైతులు. ఎకరాకి 7.5 lakhs తీసుకున్నారు. 5 acres యావరేజ్గా ఉన్న రైతు ఇన్కమ్ ఫర్ ఇయర్ ఈజ్ 40 lakhs ఇన్కమ్, విచ్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. మనం మాట్లాడుకునే ఓల్వోలు చూసే ఓల్వోలు బెంచ్ కార్లో తిరుగుతున్నారు వాళ్ళు. సో 800 కోట్ల నిలవల్లో ఉంది ఆ కంపెనీ ఇవాళ రోజున, డ్రివెన్ బై ది ఫార్మర్స్. సో అవన్నీ చూసిన తర్వాత నాకు ఎనర్జీస్ వచ్చినాయి. నేను జాబ్ మానేసి వెళ్ళటం, ఊర్లోకి వెళ్ళిపోవటం. ఏమైంది అంటే సాఫ్ట్వేర్ అనేది చాలామంది జీవితాలని, చాలా కుటుంబాల తలరాతల్ని మార్చింది. దాన్ని నేను తప్పుపట్టిన, నాకు ఫుడ్ పెట్టింది అదే ఫస్ట్. బట్ వెన్ ఐ ఫీల్ టు ఫాలో ద ప్యాషన్ అండ్ టు సర్వ్ మై విలేజ్, నా లైఫ్ ఒక ఉదాహరణగా ఇంకొకరు చెప్పుకునే స్థాయికి వెళ్ళింది. మీరు ఇందాక అడిగారు కదా ఇంటర్వ్యూ ముందు, శ్రీకారం, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు సినిమాలు చూస్తూ ఉండేవాడిని. జాబ్ మానేసిన తర్వాత నా జీవితమే సినిమాగా వచ్చింది. శ్రీకారం. ఎస్. ఓకే, ఎలా అనిపించింది సార్ ఆ మూవీ చూసినప్పుడు? మీకు భావోద్వేగం చెందారా? అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా ఎవరికైనా, నాకు లేదు అని చెప్పే ఫీలింగ్ ఉండకూడదు. బట్ ఆ డైరెక్టర్ వెన్ హీ ప్రొజెక్టెడ్ ద లైఫ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రాన్స్ఫార్మ్ టు ద ఫార్మర్ అండ్ ద ఫార్మింగ్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయటం అనేది ఆబ్వియస్లీ ఏంటంటే అంత ఈజీ అయితే కాదులేండి, సినిమాలో చూపించినంత ఈజీగా అయితే ఉండదు. బట్ స్టిల్ హ్యావ్ టు అప్రిషియేట్ టు బ్రింగ్ దోస్ టైప్ ఆఫ్ స్టోరీస్. సో వ్యూస్ చూశారు కదా, ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ గారి ఐడియాలజీ ఎంత గొప్పగా ఉందో. భవిష్యత్తులో ఆయన అనుకున్న కళలని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.